ప్రతి సంవత్సరం కూడా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడటం సహజంగా అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే 2026 సంవత్సరంలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండూ కూడా ఏర్పడ్డాయి. అయితే అతి త్వరలో ఆగస్టు 12వ తేదీన అరుదైన ఖగోళ సంఘటన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైనదంట. 2026 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో ఏర్పడే చివరి సూర్యగ్రహణం కూడా ఇదే. ఇక గ్రహణం అంటే చాలా మందిలో భయం మొదలవుతుంది. సూతక కాలం వర్తిస్తుందా, దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా ఎలాంటి పరిహారాలు పాటించాలని. కానీ భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదని మన యొక్క పండితులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా సూతక కాలం కూడా వర్తించదని చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. అందులో 3 రాశుల వారికి అనేక సమస్యలు కష్టాలు తీసుకురానుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చూద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తాన్ని అయితే వాచ్ చేయండి. మొదటిగా వచ్చే రాశి సింహరాశి. సింహరాశి వారిపై సూర్యగ్రహణం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ముఖ్యంగా మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. అలాగే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఆందోళన టెన్షన్ ఎక్కువగా అయితే అవుతుంది. అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. అందువలన 1కి 2 సార్లు ఆలోచించి వీరు నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదని పండితులు అయితే చెబుతూ ఉన్నారు. ఇక రెండవది కన్యరాశి. కన్యరాశి వారు ఉద్యోగంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. కష్టానికి తగిన ఫలితం లభించదు. అంతేకాకుండా జీవితంలో అసంతృప్తి ఎక్కువ అయితే ఉంటుంది. నిరుద్యోగులకు జాబ్ దొరకడం కష్టమైతే అవుతుంది. ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు అయితే చెబుతూ ఉన్నారు. తర్వాత వచ్చే రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు వేధిస్తూ ఉంటాయి. కుటుంబంలో నిరంతరం గొడవలు అల్లర్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతూ ఉంటాయి. కాబట్టి వీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. చూశారు కదా ఈ 3 రాశుల వారికి ఈ గ్రహ ప్రభావం ఎలా ఉందో. కాబట్టి ఇందులో మీ రాశి ఉందో లేదో కింద కామెంట్ చేయండి. మీకు తగిన పరిష్కారాలు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను దానికి పరిహారాలను వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ధన్యవాదాలు.